అయితే నిజంగా వాస్తవానికి ఈ హైడ్రా అనేటువంటి దాని మీద ప్రతిరోజు ఉదయం లేవంగానే వార్తల్లో న్యూస్ పెట్టిన లైవ్లో 6 గంటలకే కూల్చివేతలు స్టార్ట్ అవుతాయి. బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. నిన్న మొత్తం జరిగినటువంటి విషయాల మీద న్యూస్ పేపర్లు ఏవి తిరిగేసినా కానీ ఫలానా చోట హైడ్రా పోయింది, అధికారులు పోయి కూల్చేసి అక్రమం, ఇవన్నీ కూడా చర్చ నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిజంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ విషయం మీద మాట్లాడుతూ ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. నిజంగా గనక ఒకవేళ హైదరాబాదు పరిధిలో ఏదైనా చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ అక్రమంగా కబ్జాలకు గురైతే అక్రమంగా వాటి మీద నిర్మిస్తే వాటిని ఖచ్చితంగా కూల్చివేయాలనేది మేము గతంలో డిమాండ్ చేసినాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తద్వారా అందరికీ మంచి జరుగుతుంది అనేది ఒకటి. అయితే దీనికి సంబంధించి మీరు అన్నట్టు ఇందాక మా పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానీ అందరు కానీ దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. చెరువులు కుంటలు అక్రమంగా కబ్జా చేస్తే ఏమవుతుంది అనేది మనం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చరిత్రలో అనేక రకాలైనటువంటి సంఘటనలను పరిశీలన చేయాలి. ఈరోజు ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మీరు చూడండి వరదలు వస్తూ ఉంటే అక్కడ జనాలకు ఎంత ఇబ్బంది జరుగుతుంది అంటే జనాలు కొట్టుకపోతారు, ఇండ్లు కొట్టుకపోతాయి, వాహనాలు కొట్టుకపోతాయి, పశువులు కూడా కొట్టుకపోతాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా విలువైనటువంటి వస్తువులు అన్నీ కూడా ఆస్తి నష్టం మొత్తం ప్రాణ నష్టం కూడా వరదలలో జరుగుతుంది. మొన్నటికి మొన్న కేరళ రాష్ట్రంలో మీరు చూసి వయనాడులో వందలాది మంది ఈ వరదలకు కొట్టుకపోతుంటే ఆ సంఘటనలు చూస్తే ఎంత బాధపడ్డామంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా. అంటే ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయనేది అటు పొలిటికల్ పార్టీస్లో ఉన్న లీడర్లు కానీ సామాజికవేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేయాలి, సుదీర్ఘమైనటువంటి చర్చ నడపాలి. ఇది కాదు, గత సంవత్సరం జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు హైదరాబాద్ మహానగరంలో వరదలు వచ్చి అనేక ప్రాంతాల్లో ఇందాక చెప్పినట్టు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వరదలు వచ్చిన సందర్భంగా హైదరాబాద్లో ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని నీరు కార్చేసింది, అది వేరే విషయం. హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా ఎందుకు ఈ వరదలు వచ్చినప్పుడు ఇండ్లలోకి నీరు పోతా ఉంది, ఎందుకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, దీని మీద గత కొన్ని సంవత్సరాల నుంచి వినతులను ఎందుకు పట్టించుకోవాలనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. నేను ఈ బఫర్ జోన్ FTLకి సంబంధించి బాగా స్టడీ చేయడం జరిగింది. పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఇంకా కూలంకషంగా చెప్తారు. కానీ FTL అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్. అయ్యా ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మనకు దాదాపుగా 9,000 పైచిలకు చిన్నవి మధ్య తరహా పెద్దవి అన్ని చెరువులు కుంటలు ఉన్నాయి. వీటిని నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి దాని అర్థం ఆంతర్యం ఏందయ్యా అంటే ఎప్పుడైనా ఇట్లా అతివృష్టికి సంబంధించినటువంటి అంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వర్షపాతం సెంటీమీటర్లలో ఎక్కువగా నమోదైనప్పుడు ఆ ఏదైతే వర్షము ఎక్కువ పడ్డటువంటి నీరుందో ఆ నీరంతా కూడా జనావాసంలోకి రాకుండా ఇండ్లలోకి రాకుండా చెరువులోకి మళ్లించి ప్రజలందరినీ కూడా సురక్షిత పరిచేటువంటి బాధ్యత గతంలో ఉండేది. ఇప్పుడు కొంతమంది దుర్బుద్ధి కారణంగా కొంతమంది అక్రమంగా వాటిని ఆక్రమించుకొని వాటిల్లో లేఅవుట్స్ వేసి ప్రజలకు మామూలు జనాలకు ఇక్కడ అగ్వకే మేము ప్లాట్లు అమ్ముతున్నాం కొనుక్కోండి అని చెప్పేసి వాళ్ళని ఆశ పెట్టి ఈరోజు చెరువులలో కుంటలలో ప్లాట్లు ఏర్పాటు చేసి వాళ్ళకు అగ్వకు అమ్మేసినటువంటి పరిస్థితి కారణంగా ఈరోజు అక్రమంగా వెంచర్లు వేసి ఈరోజు కుంటలలో చెరువులలో అపార్ట్మెంట్లు వేసారు. మరి ఇప్పుడు గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పద్ధతిని ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినాయి. వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు వర్షపాతం ఎక్కువ నమోదైనప్పుడు ఆ ఏదైతే వరదలు వస్తున్నాయో ఆ వరదలన్నీ కూడా ఎక్కడ పోవాలండి? ఇప్పుడు నువ్వు చెరువులో అక్రమంగా కట్టినటువంటి ఇల్లే నువ్వు చెరువులో కట్టినవు. ఇప్పుడు నీళ్లు మరి చెరువులకు పోవాలన్నా నీ ఇంట్లోకి పోవాలన్నా? ఆలోచన చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఖమ్మంలో పోయినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడిన. ఖమ్మంలో వరదలకు ఎక్కువ రావడానికి కారణాలు ఏంది అనంటే ఖమ్మంలో కొంతమంది బడా రాజకీయ నాయకులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కబ్జాలు చేసి ఈరోజు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం కారణంగా ఈరోజు
అక్కడ వరదలు వస్తున్నాయనేటువంటి సందర్భాన్ని గమనించాలి. హైదరాబాద్లో కూడా ఇదే రకంగా జరుగుతూ ఉంది తంతు. మీరు చెరువులలో ఈరోజు అక్రమంగా కట్టడాలు పెట్టిరు కాబట్టి ఈరోజు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మీ ఇళ్లలోకి వస్తున్నాయి. అదే కదా కారణము. ఇప్పుడు మీ ఇంట్లో విలువైనటువంటి వస్తువులు పోతున్నాయి, ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందంటే అసలు నువ్వు కట్టిన ఇల్లే కరెక్ట్ ప్లేస్లో లేదు కదా. సో కాబట్టి హైడ్రా చేస్తున్నటువంటిది మేము 100% దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఈ హైడ్రా ఒకవేళ హైడ్రా పేరుతోని ఇదేంది హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువులను కుంటలను కాపాడాలనేటువంటి నెపంతో నిజంగా ఒకవేళ పేదలు అక్కడ ఇనకంగా ప్లాట్లు కొనుక్కొని కష్టపడి ఒకవేళ వాళ్ళు గుడిసెలు వేసుకొని రేకులు వేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళను మీరు పొద్దున్నే పోయి వాళ్ళ ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తే, వాళ్ళ షెడ్యూలను కూలగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు జీవనోపాధి కరువైపోతుంది, బతకడం కష్టమైపోతుంది. దీనికి ప్రభుత్వము ప్రత్యామ్నాయం కూడా చూపించాలి. ఈరోజు కోకాపేట ఉందండి, 100 ఎకరాలకు మీరు ఒక 100 కోట్లకు ఎకరా భూమి పోతుందని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూములు కోకాపేటలో ఉన్నాయి కదా, ఎకరాలు. మీరు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా హైడ్రా పేరిట తెలంగాణ రాష్ట్రంలో పొద్దున్న లేసే చర్చల్లో నిలుస్తున్నటువంటి హైడ్రా పేరిట మీరు కూలుస్తున్నటువంటి కట్టడాలకు మీరు ప్రత్యామ్నాయాలు చూపించండి. బడా నాయకుల గురించి, బడా వ్యాపారవేత్తల గురించి, అక్రమంగా కట్టిన వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే నిజంగా కష్టపడి ఆ ప్లాట్లు కొనుక్కున్నారో, ఏదైతే బఫర్ జోన్లో కానీ FTLలో ఉందో అక్కడ కొనుక్కున్నారో వాళ్ళకు మీరు ప్రత్యామ్నాయం చూపించండి. 100 కోట్ల రూపాయలకు ఎకరా కోకాపేటలో ఉంది కదా, మీరు అక్కడ వెంచర్ వేయండి. వేసి ఇక్కడ మీరు ఎవరైతే అక్రమంగా పేద ప్రజలు కష్టపడి సొమ్ముతో కొనుక్కున్నటువంటి ఇండ్లను కూల్చేస్తున్నారు కదా, వాళ్ళకు మీరు ప్రత్యామ్నాయం చూపించి వేరే ప్లేస్లో మీరు ప్రభుత్వం వాళ్ళకి నిర్మించి ఇస్తే అప్పుడు ప్రభుత్వాన్ని హర్షిస్తారు. కానీ ఇది ఒకవేళ రాజకీయ ప్రేరేపిత చర్యగా గనక కావాలని ప్రతిపక్ష పార్టీల మీద వేరే ఇతర నాయకుల మీద కక్షతోని చేస్తే మాత్రం దీన్ని ఎవరు కూడా సహించరు, ఎవరు కూడా దీన్ని హర్షించరు. రెండోది, ఈరోజు హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి కూల్చివేతల్లో నాలాలు మీద అక్రమంగా కట్టినామని చెప్పేసి రాత్రి సర్వే చేస్తున్నాం, నోటీసులు ఇస్తున్నామని చెప్పి కొన్ని చోట్ల నిజంగానే చేస్తున్నారు. అది హర్షించదగింది. ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఈరోజు ఎంఐఎం నాయకులకు సంబంధించినటువంటి కాలేజీలను ముట్టుకోవడం లేదు. మీరు మాట్లాడినప్పుడు వినండి సార్, హైడ్రాకు కనికరం ఉంటుందా? హైడ్రాకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఉంటుందా? ఉంటే మీరు పేద ప్రజల యొక్క ఇండ్లను బఫర్ జోన్ లో ఉన్నాయి, FTLలో ఉన్నాయని చెప్పేసి మీరు రాత్రే నోటీసులు ఇవ్వకుండా పొద్దుగాల పోయి 6 గంటలకి కూల్చేస్తున్నారు కదా. ఈరోజు కరెక్టే మీరు అంటారు, ఫాతిమా కాలేజీలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును మేము పరిగణలోకి తీసుకొని 6 నెలలు టైం పల్లారాజేశ్వర రెడ్డి గారిది అనురాగ్ యూనివర్సిటీ కానీ ఎవరిదన్నా కానివ్వండి, నేనేమంటానంటే అక్రమంగా నిర్మించినప్పుడు నీకు కనికరం ఏముంటదండి? ఏముంటది? నీ ప్రత్యామ్నాయం చూపి కదా వాళ్ళకు. ఈరోజు ఖమ్మంలో వరదల కారణంగా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు, విలువైన వస్తువులు, ల్యాప్టాప్లు అన్నీ కూడా పోతే మీరు ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆ వరదలలో పోయినటువంటి విద్యార్థులకు మేము అవకాశం ఇస్తాం, వెంటనే మీరు అప్లై చేసుకుంటే ఫ్రీగా మీకు మేము మళ్ళీ ఇస్తామని చెప్పారు కదా. ఈరోజు మరి ఇక్కడ కూడా అక్రమంగా అన్యాయంగా ఉండాలి కదా, స్పాట్ డెసిషన్ ఉండాలి. మీరు ఇక్కడ నేనేమంటున్నా, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క అక్రమ కట్టడాల మీద ఒక రకంగా, ఇంకో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అక్రమ కట్టడాల మీద ఇంకో రకంగా ఆలోచన చేస్తే విమర్శలు వస్తాయా రావా? విమర్శలు ఒకసారి ఆలోచన చేయండి, విమర్శలు వస్తాయా రావా? ఇప్పుడు ప్రజలలో కూడా చర్చ నడుస్తా ఉంది. నేనేమంటున్నా సార్, ఇప్పుడు ప్రజలలో ఒక చర్చ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా ఈ రోజు ప్రజలలో ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తా ఉంది. హైడ్రా చేస్తున్నటువంటి పని కరెక్టే, కానీ కొంతమందికి ఒత్తాసు పలుకుతుందా, కొంతమందికే కేవలం కావాలని కక్షపూరితంగా చేస్తుందా, రాజకీయ ప్రేరేపితంగా ఈ పని చేస్తుందా, రామ్ గోపాల్ గారు.